ప్రోగ్రామ్ కి యమజ యాంకర్, నాది దర్శకత్వ పర్యవేక్షణ. అదేంటి కాకి అలాంటి పదవి తీసుకున్నావు? ఈ ప్రోగ్రామ్ లో చాలా ట్విస్టులు రాబోతున్నాయని అందుకే పర్యవేక్షణ తీసుకున్నా. కాకి గారు, పర్యవేక్షణ తర్వాత పనేంటో అదే వంటేంటో చెప్తే చేసేస్తాం. ఇక్కడ తగ్గేదేలే. మీరేమి తగ్గొద్దులే. మీ మొబైల్ సిట్ ఇవ్వండి. మొబైల్సా? మేమేమో మీరెందుకు ఇవ్వరంటున్నారో నాకు అర్థమైంది. మొబైల్ చూస్ చేసేది నలభీమ పాకం అనరు, కాపీ పాకం అంటారు. అది కుదరదుగా. ఇవ్వండి. గర్ల్స్ అటాక్. ఇవ్వండి. మీ ఫోన్ ఇవ్వండి. ఇవ్వండి ఇవ్వండి. మీకే చెప్పేది. ఈ జేబులో ఉంది. ఇవ్వండి తారక్, ఇవ్వండి. నేను ఇవ్వను. నిలవని ఉండండి. దొరికింది. నిలవని. ఏంటి బావా? ఏంటి బ్రో ఇది? ఏంటిది? తగ్గేదిలే అని మమ్మల్ని తగ్గిపోయేలా చేశాం. దీన్నే హఠాత్ పరిణామం అంటారు. హఠాత్ పరిణామం. అర్జున్, నేను సాయం చేస్తా. నాగరా బోనా ఆగు. సాయం చేస్తే భార్యలు చెయ్యాలి, తల్లులు కాదు. రాజేశ్వరి, వంట చేస్తామని వాళ్ళు ఛాలెంజ్ చేసింది వాళ్ళ భార్యలతోనే కదా? అవును, కాని మగవాళ్ళందరికీ ఆడవాళ్ల వంట వాల్యూ తెలియాలంటే వీళ్ళకి వీళ్ళ భార్యలే హెల్ప్ చేయాలి. మీ భార్యల కళ్లకు గంతలు కడతాం. వాళ్ళు చెప్తూ ఉంటే మీరు వంట చేయాలి. చెప్తుంటే చేయడమా? చాలా ఈజీ బ్రో. ఈజీ అని ఇక్కడ దాకా తీసుకొచ్చావు. ఈసారి ఫుల్ కాన్ఫిడెన్స్ తో చెప్తున్నా, మనమే గెలుస్తాం. తగ్గేదలే అని మాత్రం అనకు. సరే, డిస్కషన్ ఓవర్. వంట ప్రోగ్రాం మొదలెడదాం. జడ్జెస్, ఎవరెవరేం చేయాలో మీరే డిసైడ్ చేయండి. కావేరి గుత్తి వంకాయ కూర బాగా చేస్తుంది కాబట్టి అర్జున్ వంకాయ కూర చేయాలి. ఓకే, నేను రెడీ. నా కొడుకు కూడా నా కోడలికి ఇష్టమైన మామిడికాయ పప్పు చేస్తాడు. నేను రెడీనే. మా ఆయన నాకిష్టమైన వెజిటేబుల్ బిర్యానీ చేస్తారు. బిర్యానీ అంటే అది కొలెస్ట్రాల్. వద్దు. అంటే నాకిష్టమైంది కూడా చేయరా? స్నేహ, నువ్వు అలగొద్దు. అందరి ముందు బాగోదు. బిర్యానీ కదా, వెజిటేబుల్ బిర్యానీ కదా, చేసేద్దాం. చేసేద్దాం. మా మంచి శివ. సిస్టర్ కాంచనా, మరి నాకు ఏం లేదు. నీ దగ్గరకు వస్తే జస్ట్ ఎనర్జీ వస్తుందని వచ్చా, అంతే. నువ్వు నా వెనకే ఉంటావుగా, అది చాలు, అంతే. తగ్గేదేలేని కోటి గారు, మరి మీరేం చేస్తారు? మా ఆవిడికి పాలంటే ఇష్టం, బాదం పాలు చేస్తాను. నేను చెప్తా. నా కూతురికి పాలంటే బాగా ఇష్టం కాబట్టి మిస్టర్ కోటేశ్వరరావు పాలకు సంబంధించిన పన్నీర్ బటర్ మసాలా ఇరికించావే. తప్పదల్లుడు. ఆల్ ది బెస్ట్. క్యారీ ఆన్. ఓకే. హలో, స్టార్ట్ చేయండి. ఇదేంటి ఎంత పొడుగుంది? స్టవ్ వెలిగించండి. వెలిగిస్తున్నా. అబ్బా, మీరు వెలిగించండి. ఓకే.
జడ్జెస్ మీరు టేస్ట్ చేసి మీ నిర్ణయాలు చెప్పండి. పదండి. జడ్జెస్ విన్నర్స్ ఎవరో కొంచెం అనౌన్స్ చేయండి. రుక్మిణి, మీకు కాదంబరి ఫ్యామిలీలో ఎవరి వంట నచ్చింది? నాకు తారక్ నీలవేణి వంట బాగా నచ్చింది. గెలిచేసాం. కాదంబరి, రుక్మిణి గారి ఫ్యామిలీలో మీకెవరి వంట నచ్చింది? నాకు అర్జున్ చేసిన గుత్తొంకాయ కూర బాగుంది. ఓకే ఓకే ఓకే. విన్నర్ రన్నర్. ఆయన ఆకలి మాత్రం నాకిప్పుడు దంచేస్తుంది. ఈ గుమగుమలు చూసి వెంటనే అటాక్ చేద్దాం. రండి. పదండి.